హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఎప్పుడు మనమే అందరికి అంటే ఎప్పుడు మనం గిఫ్ట్లు ఇస్తూనే ఉంటాము, మనకి ఇస్తూ ఉంటారు. అది డిఫరెంట్ థింగ్. అంటే మనం అకేషన్స్కి కానీ ఏదో ఒక విషయంలో ఇస్తూ ఉంటుంటాము, ఏదన్నా సెలబ్రేషన్స్ అప్పుడు. బట్ నాకొకరు అంటే నా ఫ్రెండ్ తను ఇచ్చుకుంటాము ఇద్దరము, ఇద్దరి మధ్యలో ఆ బాండింగ్ ఉంది. కానీ తను కోసం షాపింగ్ చేసుకొని నా కోసం కూడా షాపింగ్ చేసి నాకు కొన్ని గిఫ్ట్స్ పంపించింది. ఐ మీన్ సర్ప్రైజ్గా ర్యాపిడో చేసింది అనమాట. సో నేను ఇప్పుడు అవేంటివి అనేది చూపిస్తాను. తను తీసుకుంది, నాకు కూడా తీసుకుందంట. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఎప్పుడు మన గురించి ఆలోచించే వాళ్ళు ఒకరు ఉంటే బాగుంటుంది, మన ఫ్రెండ్స్లో కూడా అనుకుంటూ ఉంటాం కదా. సో అలా నాకు నా బెస్ట్ ఫ్రెండ్. సో మా పాప త్రూ నాకు తను ఫ్రెండ్ అయింది. మా పాప వాళ్ళ క్లాస్మేట్, వాళ్ళ మదర్ అనమాట. సో వాళ్ళు ఎంత కనెక్ట్ అయ్యారో వాళ్ళకన్నా ఎక్కువ మా ఫ్యామిలీస్ కనెక్ట్ అయ్యాయి. థ్యాంక్ యూ సో మచ్ అన్ను. అంటే మీ సమక్షంలో మీతో కూడా షేర్ చేసుకోవడం, నా హ్యాపీనెస్ అనేది నాకు చాలా మనసు ప్రశాంతంగా ఉందన్నమాట. చాలా హ్యాపీగా ఉంది. సో మీకు కూడా చూపెట్టాలి తను ఏం పంపించింది అనేది. అంటే ఎవరైనా మనకి ఇలా పంపిస్తే సర్ప్రైజింగ్గా చాలా హ్యాపీగా ఉంటుంది కదా అండి. సో అందుకోసమని ఈ విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు అవి ఏంటివనేది నేను చూపిస్తాను, ఓకేనా. బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ పంపించిందండి. చాలా బాగున్నాయి. ఎప్పుడైనా ఒకేషన్స్ అప్పుడు చూడండి ఎంత బాగున్నాయో కదా. కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. మంచి పార్టీ వేర్ శారీ కట్టుకుంటే మాత్రం ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో డెఫినెట్గా మీకు అందరికీ నచ్చాయి అనుకుంటాను. వీలైతే నేను వీటి లింక్స్ని నేను మీకు కనుక్కొని చెప్తానమాట. అండ్ 2 టీషర్ట్స్ పంపించింది. సో మాకు ఇద్దరికి సేమ్గా ఉండాలి అని చెప్పేసి 2 టీషర్ట్స్ పంపించింది. సో ఇది కూడా నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి ఎలా ఉన్నాయో. ఫన్నీగా ఇద్దరికి తీసుకుందంట. నేయాన్ కలర్ ఇది. సో ఇదన్నమాట, చాలా బాగుంది. ఎప్పుడైనా నేను ఇలా ఇవి వేసుకున్నప్పుడు డెఫినెట్గా ఈ పిక్స్ కూడా మీకు పెడతాను. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకొకటి టాప్ పంపించింది. సో దీనికి హ్యాండ్స్ అండ్ ఇదొక టాప్ అన్నమాట. బాగుంది కదా. సో మన ఫ్రెండ్స్ మనకి ఇలా సర్ప్రైజింగ్గా షాపింగ్ చేసి తనతో పాటు తీసుకొని నాకు పంపించడం అనేది నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది. సో మీలో ఎంతమంది మీ ఫ్రెండ్స్ మీ సర్కిల్ వాళ్ళు, సో మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎంతమంది మీకు ఇలా షేర్ చేస్తారు, ఇలా గిఫ్ట్లు తెలియకుండా మీకే తెలియకుండా షాపింగ్ చేసి పంపిస్తారు? కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్ను. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగా నచ్చాయి నాకు, టాప్స్. అండ్ ఈ టాప్ కూడా బాగా నచ్చింది. ఇంకా టీషర్ట్స్ కూడా బాగా నచ్చాయి నాకు. సో మన ఇద్దరం కలిసి మనం అవుటింగ్కి వెళ్తాం కదా, అప్పుడు డెఫినెట్గా మనం ఈ డ్రెస్సెస్ వేసుకున్న తర్వాత పిక్స్ అనేవి పోస్ట్ చేద్దాము. సో ఈ టీషర్ట్ అయితే సూపర్ ఉంది కదా అండి. చాలా అంటే చాలా బాగుంది. బ్రాండ్ కూడా ఉంది ఇక్కడ. ద డ్రై స్టేట్ అంట. సో ఇది బ్రాండ్ వచ్చేసి. సో ఇదన్నమాట, చాలా అంటే చాలా బాగుంది. సేమ్ ఇది కూడా అదే బ్రాండ్.
సో దట్ డ్రై స్టేట్. మస్తు షాపింగ్ చేశానండి అను అయితే, ఫుల్ షాపింగ్ చేస్తూ ఉంటుంది. సో మీ అందరికి ఎలా నచ్చాయి టీషర్ట్స్, ఏవి నచ్చాయి, సారీ ఇందులో ఏవి నచ్చాయి? టీషర్ట్ నచ్చిందా, ఇయర్ రింగ్స్ నచ్చాయా, టాప్ నచ్చిందా, ఏది నచ్చిందో చెప్పండి. కావాలంటే దీని లింక్ కూడా నేను కనుక్కొని మీకు పోస్ట్ చేస్తాను, డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. రియల్గా చెప్పండి, మనకు కూడా అసలు ఇలాంటి ఫ్రెండ్స్ దొరకడం ఆ భగవంతుడు మనకి ఇచ్చిన గిఫ్ట్స్. ఒక్కొక్కరు ఎక్కడ ఎప్పుడు ఎలా ఎవరు కనెక్ట్ అవుతామో మనకు తెలియదండి. తను మాకు స్కూల్ దగ్గర మా పాప వాళ్ళకి అడ్మిషన్స్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు తను మాకు మీట్ అయిందనమాట, మమ్మల్ని మీట్ అయింది. సో మేమిద్దరం అక్కడే కలిసాము. ఫస్ట్ మేమిద్దరం ఫ్రెండ్స్ అయ్యాము. దాని తర్వాత చాలా ఒక 3-4 months తర్వాత మా వారు అంటే అన్నయ్య, ప్రదీప్ అన్నయ్య, సో వాళ్ళిద్దరు కలిశారు. వాళ్ళిద్దరు కలిసిన తర్వాత మా పిల్లలిద్దరికన్నా వాళ్ళిద్దరు ఎక్కువ ఫ్రెండ్స్ అయ్యారనమాట. ఇప్పటికీ ఇద్దరు చాలా రెస్పెక్ట్ ఇచ్చుకుంటారు. సో మంచి ఎంజాయ్ చేస్తారు వాళ్ళిద్దరు మాత్రం. కంపెనీ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. సో మేమిద్దరం కలిస్తే మేమిద్దరం అంతే, పిల్లలిద్దరు వాళ్ళు కూడా కలిస్తే వాళ్ళు కూడా అంతే ఎంజాయ్ చేస్తారు. ఎవరికి వాళ్ళకి కనెక్ట్ అయిపోయామన్నమాట. మా బాండింగ్ ఎప్పటికీ ఇలానే ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా ఫ్యామిలీస్కి ఉంటాయి. సో మంచి వాళ్ళకి ఆ దేవుడు ఎప్పుడు మంచిగా చేస్తాడండి. సో ఇలాంటి పీపుల్ని మాకు కనెక్ట్ చేస్తున్నందుకు అండ్ మీ అందరి సపోర్టు, మీ అందరికీ కూడా మమ్మల్ని కనెక్ట్ చేసినందుకు సో ఆ భగవంతునికి ఎప్పుడూ రుణపడే ఉంటాను నేనైతే. సో ఈ విషయం అయితే తప్పకుండా నేనైతే ఎప్పుడూ అది కోరుకుంటూ ఉంటాను. సో నా మైండ్లో ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది. రిలేషన్షిప్స్ని ఎప్పుడు అంటే దూరం చెయ్యకు అనేది నా కోరిక. అంటే ఏ పద్ధతులు రాకుండా సో హ్యాపీగా అందరూ ఎంజాయ్ చేయాలి. చిన్న లైఫ్ అండి, ఈ చిన్న లైఫ్లో మనము సేవ్ చేసుకునే బ్యూటిఫుల్ మెమరీస్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అప్స్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి అండ్ ఏవో ఒకటి చిన్న చిన్న విభేదాలు వస్తూ ఉంటాయి ప్రతి రిలేషన్షిప్లో. బట్ వాటన్నిటినీ కన్వర్ట్ చేసుకోవాలి, మంచి వైపు పాజిటివ్ వైపు కన్వర్ట్ చేసుకోవాలి. అండ్ పీపుల్కి దూరం కావద్దు ఎప్పుడు కూడా. మనుషుల్ని దూరం చేసుకుంటే మళ్ళీ తిరిగి రారండి. నేనైతే అదైతే బిలీవ్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. వింటర్ సీజన్ కదా అండి, కొంచెం కోల్డ్ కాఫ్ ఏమన్నా ఉన్నా కూడా తగ్గిపోతుందని చెప్పేసి నేను మిరియాల చారు కోసం అని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు నానబెట్టేసుకున్నాను. సో ఇది నానేంత వరకు రిమైనింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుందామని చెప్పేసి 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను అనమాట. అండ్ 1 ఎండుమిర్చి కూడా తీసుకుంటున్నాను. వెల్లుల్లి కూడా తీసుకున్నానండి. నేను కొన్ని వెల్లుల్లి కొంచెం ఎక్కువగానే యూస్ చేస్తాను. కొన్ని మెంతులు తీసుకున్నాను. మెంతులు ఎక్కువ వేస్తే చేదుగా అయిపోతుంది కదా, సో మెంతులు కొన్ని తీసుకున్నాను. అండ్ జీలకర్ర కూడా తీసుకున్నాను అనమాట. జీలకర్ర కూడా వేసేసుకుంటున్నాను. సాల్ట్ నేను ఆల్రెడీ వాటర్లో వేసేసాను, అది చూపించలేదు. సో ఇవి ఫైన్ పౌడర్ అయ్యేంత వరకు మనం గ్రైండ్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండుని మనం రసం తీసుకోవాలన్నమాట. ఆ జ్యూస్ వాటర్లోకి ఇప్పుడు మనం ఫైన్ పౌడర్ చేసుకున్నదంతా కూడా వేసేసుకోవాలి. సో నేను ఇక్కడ మొత్తం ఆ పౌడర్ అంతా కూడా ఇందులోకి వేసేసుకుంటున్నాను. దాంతోపాటు కొంచెం పసుపు కూడా వాటర్లోకి వేసేసుకొని మరిగించుకోవాలండి. ఈలోపు పక్కన నేను పోపు కోసం అని చెప్పేసి ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆయిల్ పెట్టేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయ్యేంత వరకు మళ్ళీ రిమైనింగ్ ప్రాసెస్ చేసుకోవచ్చు మనము. సో ఈ వాటర్లోకి మనము మరిగేటప్పుడు కొంచెము కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసి మరిగించుకుంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా వాటర్లోకి వచ్చేస్తాయి అన్నమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. వింటర్ సీజన్ కాబట్టి
మంచిగా వేడి వేడిగా తింటే ఏమన్నా థ్రోట్ పెయిన్స్ ఉన్నా కూడా, కోల్డ్ కాఫ్ అలా ఉన్నా కూడా తగ్గిపోతుంది అనమాట. అండ్ బాడీలో కూడా హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. మిరియాలు కొంచెం వేడి కదా, సో ఇది మరిగించుకుంటున్నాను. నేను ఆల్రెడీ ఆలూ ఫ్రై చేసి పక్కగా పెట్టేసుకున్నాను అనమాట. ఆలూ ఫ్రై, రసం అనమాట మా డిన్నర్కి ఈరోజు. అండ్ ఇక్కడ పోపు పెట్టేసుకున్నానండి. పోపులో నేను వెల్లుల్లి కొన్ని సన్నగా తరుముకున్నాను. అండ్ పోపు గింజలు, పచ్చిమిర్చి, ఇంకా కొంచెం ఇంగువ వేసుకున్నాను. ఒక ఉల్లిగడ్డ కట్ చేసేసుకున్నాను అనమాట. స్లైస్ అంటే నిలువుగా కట్ చేశాను. సో అన్నీ కూడా ఈ మరుగుతున్న వాటర్లోకి వేసేసుకోవాలి. ఆ పోపు అంతా కూడా ఈ వాటర్లోకి వేసేసుకోవాలి. కొంచెం ఇంకా కొంచెం మరిగిన తర్వాత నేను వేద్దామని చెప్పేసి పక్కకు పెట్టేసి ఉంచాను. సో ఇప్పుడు అది వేసేసుకున్నాను. ఆ పోపు అంతా కూడా వాటర్లోకి వేసుకొని మరిగించుకోవాలన్నమాట. సో అందులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ వాటర్లోకి వచ్చేలాగా మరిగించుకోవాలండి. ఒక 5 to 10 minutes వరకు మరిగించుకున్నట్లయితే ఆ వాటర్ అన్నీ కూడా అంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా వాటర్లోకి వచ్చేస్తుంది. సో నేనైతే ఇలా చేస్తాను ప్రాసెస్. మీరు